కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ కొబ్బరి కర్జికాయలండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనకి చలికాలంలో స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అయి ఉంటుంది కదండి. ఇప్పుడు కొంచెంగా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఈ కొబ్బరి కర్జికాయలు తిన్నామంటే స్కిన్ హెయిర్ కూడా మంచిగా రిపేర్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట. అలాగే చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను చెప్పే ఈ పద్ధతిలో ఈ కొలతలతో కనుక చేశారు అంటే అరగంటలోనే 50కి పైగా కొబ్బరి కర్జికాయలను చేసేయచ్చండి. పిల్లలైతే ఒకటే కాదండి 4-5 కర్జికాయలను కూడా ఒకేసారి తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా అండ్ క్విక్ రెసిపీగా చేసి చూపించబోతున్నాను అనమాట. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను గుండు కొబ్బరి తీసుకున్నానండి. ఈ గుండు కొబ్బరి వచ్చేసి లోపల వాటర్ అంతా కూడా అలాగే డ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మా సైడు దీన్ని నాగుల చవితికి పుట్టకు పాలు పోయడానికి యూజ్ చేస్తారనమాట. హైదరాబాద్లో చాలా తక్కువగానే దొరుకుతుందండి. నేను ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి 1/2 కేజీ లేదా కేజీ తీసుకొచ్చుకుంటాను. వాళ్ళు కట్ చేసి ఇస్తారు. బట్ కట్ చేసినది తెచ్చుకుంటే తొందరగా పాడవుతుందండి, రెడ్ కలర్ వస్తుందన్నమాట. ఇలా కట్ చేయకుండా గుండుగా ఉన్నప్పుడే తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. దీనిని మా సైడు బళ్ళారి కొబ్బరి అంటారండి. అదేదో బళ్ళారి నుంచి వస్తుంది అని చెప్పారు మా పెద్దవాళ్ళు, అంతవరకే తెలుసు నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుట్టింటి వాళ్ళు అమ్మాయికి సారే తీసుకెళ్ళాలి నాగుల చవితికి అంటే కంపల్సరీ ఈ గుండు కొబ్బరి ఉండాల్సిందే మా సైడ్ అయితే. ఈ గుండు కొబ్బరితోటి నువ్వుల లడ్లు ఉంటాయి కదా, ఆ నువ్వుల లడ్లు, కుంకుమ, పసుపు, చీర జాకెట్ ఇలా కొన్ని ఇంకా పిండి వంటలు చేసుకొని అన్న లేదా తమ్ముడు లేదా తండ్రి పుట్టింటికి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మాయికి తీసుకెళ్ళి ఇస్తారనమాట. అది ఈ గుండు కొబ్బరి చరిత్ర మా సైడ్ అయితే. చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే ఎంత ఆయిల్ ఉందో. ఇలా కట్ చేస్తే లోపల తెల్లగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాంటి గ్రేటర్ ఒకటి తీసుకొని ఈ కొబ్బరిని అంతా గ్రేట్ చేసుకోవాలండి. మీకు గ్రేట్ చేసుకోవడం కనుక కష్టంగా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తుడుముకొని తీసుకుంటున్నానండి. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో కదా నా చేతికి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం తింటుంటే కూడా చాలా టేస్ట్గా తీయగా ఉంటుంది కొబ్బరి అయితే. ఇలా మొత్తాన్ని గ్రేట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా ఒక మెజరింగ్ బౌల్ తీసుకోండి. మనం కొబ్బరి ఎంతైతే తురుముకున్నామో దాన్ని బట్టి ఒకే బౌల్కి పట్టేలాగా ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకున్నాను. నాకైతే పూర్తిగా 1 కప్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా పంచదార తీసుకుందాము. మీకు పంచదార ఇష్టం లేదు అని అనుకుంటే బెల్లంని కూడా తురుముకొనైనా లేదా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. తర్వాత ఒక 5-6 యాలకుల్ని ఇలా పొడి చేసి వేసేసేయండి. వేసేసిన తర్వాత ఈ పంచదార, యాలకులు, ఈ కొబ్బరి తురుమంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని మన ఇంట్లో మెజరింగ్ బౌల్ ఉంటుంది కదా, దాంతో 2 కప్పులు తీసుకుంటున్నానండి గోధుమ పిండి. మనం ఇందాక కొబ్బరి తీసుకున్నాం కదా, దానికి 3/4 కప్పు అనమాట. అంటే అరకప్పుకు పైన ఉంటుంది గోధుమ పిండి అనేది. తర్వాత వేడి చేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేశాను. తర్వాత దీన్ని అంతటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి, వేడిగా ఉంటుంది. ఈ పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మనకి చపాతీలు చేసినప్పుడైనా కాల్చుకునేటప్పుడైనా కర్జికాయలు చాలా బాగా వస్తాయి. తర్వాత నార్మల్ వాటరే అండి, కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలండి. అలాగని మరి మెత్తగా కలుపుకోవద్దండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరెక్ట్గా వెంటనే చేసేస్తున్నాను. ఒక చిన్నపాటి ముద్దను తీసుకొని ఇలా మొత్తము చిన్న ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఈ మిగిలిన పిండి పైన ఏదైనా ఒక తడి క్లాత్ని కవర్ చేసి పక్కన పెట్టండి. పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం తీసుకున్న చపాతీ ముద్ద ఉంది కదండి, ఈ చిన్న ముద్దకి కొంచెం పొడి పిండి వేయండి, గోధుమ పిండి. ఈ పిండి వచ్చేసి ఇంట్లోనే మిల్లు పట్టించిందండి. నాకైతే చాలా కొద్దిగా పడుతుంది. మీరు ఎంత పొడి పిండి పడుతుందో దాన్ని బట్టేసి
పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా పెద్ద చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఇది వచ్చేసి కర్జికాయల మోల్డ్ అండి. చాలా చిన్నగా ఉంది. ఇలాంటి మోల్డ్ కానీ లేదంటే మన ఇంట్లో ఒక చిన్న మూతలు ఉంటాయి కదా కంటైనర్లకి, అలాంటి దాన్ని తీసుకోండి. ఈ చిన్న కర్జికాయల మోల్డ్ అయితే చాలా చిన్నగా ఉంది, సరిగా రావండి. నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎలా వచ్చిందో. నాకైతే ఈ చిన్న గిన్నె మూత ఉంది కదండి, దీంతో అయితే కర్జికాయలు సైజు కూడా బాగా వచ్చాయండి. మా అమ్మ ఎలా చేసేదో ఆ సైజులో వచ్చాయి. చూడండి చపాతీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇలా చేసుకోవాలి. ఈ సైజు మందంలో చేసుకోవాలండి. మరి పల్చాగా రుద్దకండి, మరి మందంగా రుద్దకండి. చూడండి కర్జికాయ సైజు అనేది ఈ విధంగా వస్తుంది నాకైతే. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి పొడి పంచదార ఉంది కదండి, దాన్ని స్టఫింగ్గా ఇందులో పెట్టుకోవాలి. ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ దాకా పెట్టుకొని ఈ చపాతీ చుట్టూగా లైట్గా కొంచెం వాటరు తడపండి. మరి ఎక్కువగా తడపకండి, లైట్గా తడపండి. మనం పొడి పిండి వేసి రుద్దాం కాబట్టి. ఇలా చేత్తో ఒకవైపు కొబ్బరిని లోపలికి ఫ్రెష్ చేస్తూ లైట్గా మనము ఈ 2 చివర్లు అతికించామంటే కర్జికాయ అనేది చాలా వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. చాలా బాగా వచ్చేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్జికాయ అనేది. చివర్లు అనేవి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టు ఒత్తితే సపరేట్ అవ్వకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు ఆ కర్జికాయ మౌల్డ్ ఉంది కదండి, దాంతో కూడా ఒక కర్జికాయ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనం కర్జికాయ మౌల్డ్ తోటి చేసుకున్న చపాతీనండి. చాలా కొద్దిగా అంటే కొద్ది పిండి మాత్రమే పడుతుందండి. ఇందులో చాలా చిన్నగా వస్తుంది కర్జికాయ అనేది. అసలు దీనికి సరిపోవడం లేదు. ఇది తీసుకొని చాలా సంవత్సరాలు అయ్యిందండి. సామాన్లలో ఉండిపోయింది అలాగే. ఇది కేవలం ఆడుకోవడానికే పనికి వస్తుంది, కర్జికాయలకి పనికి రాదు నాకు తెలిసి. చూసారు కదా ఎంత చిన్నగా వచ్చిందో. నాకు తెలిసి 6 నెలల పాపకైతే సరిపోతుంది ఈ కర్జికాయ, అంత చిన్నగా వచ్చిందండి. ఈ చివర్లన్నిటినీ కూడా ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు చేసేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఎన్ని కర్జికాయలు చేశానో. ఇక్కడ దాదాపుగా 25 కర్జికాయల దాకా చేసుకొని ఒక తడి క్లాత్ పైన పెట్టుకున్నానండి ఆరిపోకుండా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క కర్జికాయని నెమ్మదిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న కడాయిలో ఎన్ని కర్జికాయలు పడతాయో అన్ని కర్జికాయలు మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, ఇవి చల్లారిన తర్వాత కలర్ కూడా ఇంకా కొంచెం మారుతాయి అన్నమాట. చూసారు కదా ఇలా కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మిగతాయి కూడా సెకండ్ బ్యాచెస్ కింద వేసుకుంటూ ఇలాగే అన్నిటిని కూడా బాగా కాల్చుకోవాలండి. నేను ఒక్కొక్క బ్యాచ్లో 5 కర్జికాయలు అయితే వేసానండి. నా కడాయికి అయితే అన్నీ పట్టాయి. చూసారు కదా ఎంత బాగా కాలాయో. రాండాను ఇంకా మంచిగా కాలుతున్నాయండి. ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ అనమాట, 4 మిగిలాయి. ఇవన్నీ కర్జికాయలు వచ్చేసి 55 ఉన్నాయండి. నాకు పట్టిన సమయం అయితే అరగంటలో చాలా ఫాస్ట్గా చేసేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మా పిల్లలైతే రోజుకి 4-5 పైనే తింటున్నారు. చాలా బాగున్నాయి. నా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది, తనని గుర్తు చేసుకుంటూ తను ఎలా చేసేదంటూ ఫస్ట్ టైం నేను చేశానండి. నిజం చెప్తున్నాను, నేను చేయడం కూడా ఫస్ట్ టైం చేశాను. ఈ కర్జికాయలు నేను ఇలా చేయడానికి మా అమ్మే కారణం అనుకుంటా. నేను తనని గుర్తు తెచ్చుకుంటూ తను ఎలా చేసేదని నా ఇమాజినేషన్లో నేను ఊహించుకుంటూ చేశాను. ఈ విధంగా నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.